గురుగారు తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి 6 మాసాలు ఎలా ఉండబోతుంది? గురు మార్పిడి వల్ల వీళ్ళకి ఉద్యోగ పరంగా ఏమైనా అవకాశాలొచ్చే ఉన్నాయా? అండ్ సెటిల్ అయ్యే అవకాశాలేమైనా ఉన్నాయా? భార్యాభర్తల మధ్య సాంకేతిక భావం ఏమైనా ఉందా? అలానే ధనుస్సు రాశి, ద్వాదశ రాశిలో ఒకటి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ముందుగా చెప్పాలంటే కనుక వీరు చాలా మంచి వ్యక్తులు అనమాట. ఎవరిని దగ్గర రానిరు, ఎవరికి దగ్గర అవ్వరు. ఎక్కువగా వీళ్ళ ఆలోచన వీరికి ఉంటుంది. ఒకసారి నచ్చకపోతే కనుక వారికి దగ్గర అయ్యేటువంటి ఆలోచన ఉండదు వీరికి. 100 మందికైనా ఒకేసారి సమానం చెప్పగలరు. రాశి ఉంది అంటే కనుక ధనుస్సు రాశి. ఏదైనా సరే చాలా చాకచక్యంగా ఉంటారు. ఏదైనా సరే నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గర ఎన్ని కోట్లు పెట్టినా కూడా వారికి ఎంతైతే ఉందో, ఏదైతే చేయాలో అదే నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోయి రాశి ఉందంటే కనుక ఒక ధనుస్సు రాశి అని చెప్పుకోవచ్చు. మల్టిపుల్ వ్యాపారం కానీ, మల్టిపుల్ బిజినెస్ కానీ, వీళ్ళు జాబులు కానీ చేసేటువంటి ఆలోచన ఉంటుంది వీరికి. అంటే అంత టాలెంట్ గల వాళ్ళు అనమాట ధనుసు రాశి వాళ్ళు. అలాంటి ధనుసు రాశి వారికి ఇటీవల గ్రహాల యొక్క స్థితిగతుల వలన నరదిష్టి నరఘోష శత్రువులు, అంటే వీరికి బయట నుంచి శత్రువులు తక్కువ మంది ఉంటారు. ఇంట్లో వారి బంధువులే వీరికి శత్రువులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వీరి నుంచి వాడుకొని వీరినే కొంచెం ఇబ్బంది పెట్టేలా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ధనుసు రాశి వారికి ఇటీవల మారినటువంటి గురు భగవానుడు, జూన్ 2వ తారీఖు మారినటువంటి గురు భగవానుడు వల్ల కూడా వీరికి కొంచెం ఇబ్బంది, అంటే ఉంచాలా దించాలా తెంచాలా ఉంచాలా అనే టైప్లో ఉంటుంది అనమాట. శత్రువులు కానీ బంధువులు కానీ ఇంటి చుట్టూ మనకు తిరుగుతూ ఉంటారు. మనం ఏ పని చేసినా కూడా అందరి కళ్ళలో పడతాం కానీ అన్ని కూడా అక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ ధనుసు రాశి వారికి ఏంటంటే కనుక అనుకున్నది ముందుకు వెళ్ళాలి కానీ ఆ మొండితత్వం మూర్ఖత్వంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే ధనుసు రాశి వారికి గురు మార్పిడి వలన ఎన్నో రకాల సానుకూల పడే యోచన కనిపిస్తుంది. కాకపోతే వీరు ఏ పని చేసినా కూడా ఒక సూది తేవాలంటే కూడా ఒక పెద్ద మొద్దుకు కట్టుకొని తీసుకొచ్చే పరిస్థితి అనమాట. అంటే చేసే పని తెచ్చే పని సూదే, కానీ అది మనం జేబులో పట్టుకొని రావచ్చు, అది ఎవరికి కనపడదు. కానీ ఒక మొద్దు గుచ్చుతారనమాట, అది పెద్దగా కనిపిస్తుంది. అంటే ప్రజలు అలా తయారు చేస్తారు. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించిన పని లేదు. కానీ వీరికి జాబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. జాబు పోవడం కానీ, జాబ్ కోసం తిరగడం కానీ అట్లయితే ఏం జరగదు. జాబ్ అయితే వీరికి ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నో రకాల ఒత్తిడులు అయితే వీరి మీదకి వస్తాయి. జాబ్ ప్రకారంగా వస్తాయి, ఇంట్లో ప్రకారంగా వస్తాయి. వారికి అలానే బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒత్తిడులు ఎన్ని వచ్చినా కూడా వీరికి జాబ్ అయితే మానేదానికి కానీ, జాబ్ ఉండేదానికి కానీ ఉంటుంది. కొత్తగా జాబ్ కావాలనుకున్న వారు జాబ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఫైనాన్షియల్ అయితే ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బులు అలానే జూలై 15వ తారీఖు తర్వాత డబ్బులు కూడా అడిగినట్టయితే కనుక అక్కడి నుంచి డబ్బులు కూడా వచ్చేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆగస్టు సెప్టెంబర్లో అయితే కనుక వీరికి ఫైనాన్షియల్ స్టేటస్ అయితే కొంతమేర ఇబ్బంది లేకుండా ఉండేలా కనిపిస్తూ ఉంది. ఏదైనా ఒత్తిడులు దూకులు వచ్చినా కూడా అంటే మనకి ఒత్తిడులు అనేది వస్తుంటాయి ఫైనాన్స్ సంబంధించి. అలానే వీరికి గ్రంథులకు సంబంధించిన సమస్య కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రకృతి వైద్యం ఏదైనా చేయించుకున్నట్టయితే కనుక అన్ని రకాల గ్రంథుల సమస్యలు తగ్గేలా ఉంటుంది. అలానే వీరికి ఎక్కువగా ఈ మైగ్రేన్, హెడేక్ లాంటిది ఎక్కువ వస్తుంది. స్ట్రెస్ వల్ల వీరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మజిల్స్ పెయిన్ వచ్చేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి వీరు దాని తగ్గట్టుగా ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ యొక్క సోంపు అని ఉంటుంది, మనకి పచారీలో దొరుకుతుంది. ఆ సోంపు అనేది ఎవ్రీడే కూడా వీరు తింటూ ఉండాలి. సోంపుతో పాటు మనకి వాము కూడా తింటూ ఉంటే చాలా మంచిది. వీరికి ఆరోగ్య ప్రకారంగా ఇబ్బంది లేకుండా, గ్రహరీత్యా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాము వచ్చేసేమో మనకి శుక్రుడు, సోంపు వచ్చేసేమో గురువు, 2 గ్రహాలు కూడా సానుకూలంగా ఉంటాయి. అలానే వీరికి ఎన్నో రకాల పనులు అనుకుంటారు, ముందుకెళ్ళవు. పెళ్ళిళ్ళు కానీ, జారగులు కానీ, పేరెంటలు కానీ, లేకపోతే విదేశానికి అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేస్తే ముందుకెళ్ళేది అనుకుంటుంది. పెళ్ళి అయితే మాత్రం చేసుకోకపోతే ఒక్కసారి కూడా, ఇప్పుడు అయితే మాత్రం ఈ మాసంలో కాదు, ఈ సంవత్సరం కూడా మొత్తం పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఏదైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటే పెద్దగా రాణించేది ఏమి ఉండదు. 35% మాత్రమే లవ్ మ్యారేజ్ సక్సెస్ ఉంటుంది ధనుసు రాశిలో. తర్వాత అంతా టార్చర్గానే ఉంటుంది. అలా కాబట్టి ఏదైనా అరేంజ్ మ్యారేజ్ ఉంటే చేసుకోవాలి. అది కూడా ఈ సంవత్సరం పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఈ ఒక ధనుసు రాశి వారు ఎన్నో రకాల రంగాల్లో ముందుకు రాణిస్తూ ఉంటారు. ఆ రాణించేటువంటి రంగాల్లో బాగుండాలి, ముందుకెళ్ళాలంటే దేవుని జ్ఞానం కూడా ఖచ్చితంగా కావాలి. అలాంటి వీరికి పరిహార నిమిత్తంగా వచ్చినట్టయితే కనుక వీరికి సోమవారం, గురువారం 2 వారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే తూర్పు, దక్షిణ 2 దిశలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి చెవిలో మనకి చింతాకు అని ఉంటుంది. చింతాకు కానీ, మునగాకు కానీ, అలానే వీరికి ఈ 2 ఆకులు ఏ ఆకు దొరికినా కూడా తులసి ఆకుతో కలిపేసి పాకెట్లో పెట్టుకుంటూ ఉండాలి, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండాలి. వాలెట్లో పెట్టుకుంటే వీరికి డబ్బులు కూడా వచ్చేటువంటి కనిపిస్తుంది. అలానే పచ్చకర్పూరం కూడా కొంచెం జేబులో పెట్టుకుంటే వీరికి డబ్బులు వస్తాయి. అలానే వీరికి ఆదాయ వనరులు వస్తూ ఉంటాయి, ముందుకెళ్తూ ఉంటారు. అలానే సమీప దూరంలో ఇక్కడ నది, వాగు, ఏరు, సెలేరు, కుంట లాంటివి ఉంటే కనుక అక్కడ స్నానం ఆచరించాలి. గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, బినుములు, ఈ 3 కూడా కలిపేసి, నల్ల మినుములు, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా కలిపేసి 1 కిలోన్నర తీసుకొని అక్కడ నీటిలో పోసేసి స్నానం ఆచరిస్తే కనుక వీరికి అనుకున్న దోషాలే కావచ్చు, ప్రకృతి దోషాలే కావచ్చు, అలానే కాలసప్తదోషం, నాగదోషం, కుజదోషం ఉండేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ దోషం కూడా పోయినాయి అంటే అప్పుడు భార్యాభర్తల జీవితంలో బంధం బాగుంటుంది. అలానే అనుకున్న పనులు సాధించేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువగా కొలుసుకోవాలి వీరు అంటుకుంటే కనుక ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే అక్కడ అభిషేకం చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. నాగపటికి జంట పావులు ఉంటే కనుక అక్కడ పాలాభిషేకం చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. రావి చెట్టు కింద 4 సాయంత్రం గురువారం రోజున ఒక దీపారాధన పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ నూనె పెట్టచ్చు, 2 ఒత్తులు వేసి పెట్టుకోవాలి ఒకే దీపారాధన. ఇలాంటి పరిహారాలు చిన్న చేసుకుంటే కనుక ఈ యొక్క రాశి వారికి కూడా అద్భుతంగానే ఉంటుంది ఈ 6 మాసాలు కూడాను.